అందుకే రామాయణం చెప్పిన, రామచంద్రమూర్తి గురించి చెప్పిన, లేదా హనుమ గురించి చెప్పడము అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు. అసలు ఇవాళ నా ఉపన్యాసమే రామచంద్రమూర్తితో కదూ. రామచంద్రమూర్తి ప్రస్తావన లేకుండా హనుమ గురించిన ప్రస్తావన ఉండదు. అందుకే ఆయన పరమ సంతోషంతో సభలోకి వస్తారట. వస్తారు కాబట్టే ఒక సంప్రదాయం ఉంది. ఏం చేస్తారంటే, ఉపన్యాసం చెప్పేటటువంటి పౌరాణికునితో పాటుగానే ఒక ఖాళీ ఆసనాన్ని పక్కన వేస్తారు వేదిక మీద. వేసి ఒక పాదపీఠాన్ని పెడతారు. అంటే పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠాన్ని ఉంచి ఒక పుష్పహారాన్ని ఆ ఆసనానికి కూడా సమర్పించి అందులో పువ్వులు వేసి ఉంచాలి. ఎందుకని అంటే స్వామి హనుమ అందులోకి వచ్చి కూర్చుని వింటారు. ఒకవేళ మనం అలా పిలవలేదనుకోండి, అప్పుడు ఆయన రావడం మానరు. ఆయన